మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడిపై కేంద్రానికి ఇవాళ ఎన్ఐఏ ప్రాథమిక నివేదిక అందించబోతోంది. ఇప్పటికే 90 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 3,000 మందిని ఎన్ఐఏ విచారించింది. 100కు పైగా ప్రాంతాల్లో బలగాలు సోదాలు చేశాయి. నేడు హోంశాఖకు నివేదిక సమర్పించనుంది ఎన్ఐఏ. ఈ రెండు అంశాలపై మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ గోపీకృష్ణ అడిగి తెలుసుకుందాం. లైవ్ ద్వారా ఆయన అందించడానికి సిద్ధమయ్యారు. గోపీకృష్ణ, ప్రస్తుతం బలూచిస్తాన్ మీద కంట్రోల్ కోల్పోతోంది పాకిస్తాన్. సో ఇప్పుడు ఇండియా మీద కాదు, ముందు బలూచిస్తాన్ గురించి పాకిస్తాన్ ఆలోచించాల్సిన సమయం వచ్చిందా? ఎస్, ఓ పక్క భారత్తో యుద్ధ భయం, మరో పక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యంపై చేస్తున్న దాడులతో పాక్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి నెలకొంది. నిన్న తుర్బాత్ ప్రాంతంలో 22 మంది పాక్ సైనికులని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హతమార్చడం జరిగింది. అలాగే కలాత్ జిల్లాలో ఇటు మంగ్చౌర్ అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. బలూచ్ ప్రావిన్స్ పైన పాక్ సైన్యం పూర్తిగా పట్టుకోల్పోతున్న పరిస్థితి నెలకొంది. అక్కడ వరుసగా ముఖ్యంగా బలూచిస్తాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించాలంటూ దశాబ్దాలుగా అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పోరాడుతున్న పరిస్థితి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని జాతీయ ఉగ్రవాద సంస్థగా కూడా పాకిస్తాన్, అమెరికా అనేక దేశాలు ప్రకటించడం జరిగింది. కానీ మేము మా స్వాతంత్రం కోసం, మా హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యాన్ని ముఖ్యంగా టార్గెట్గా చేసుకుని దాడులకు పాల్పడడం కానీ, అక్కడున్న ప్రాంతాలని స్వాధీనం చేసుకోవడం, ఇవన్నీ కూడా గత కొన్ని దశాబ్దాలుగా కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల గడిచిన 2 ఏళ్లుగా కూడా ఈ కార్యక్రమం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యాక్టివిటీస్ అనేవి ఉధృతంగా సాగుతున్న పరిస్థితి. పాకిస్తాన్ ఓ పక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి భారత్, అమెరికా ఇటువంటి దేశాలు సహకారంగా ఉన్నాయని చెప్పి ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇటు ప్రధానంగా పాకిస్తాన్, చైనా ఎకనామిక్ కారిడార్ ఇటు తమ వనరులను దోచుకుపోతున్నారు చైనా, పాకిస్తాన్. సో మా ప్రాంత ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పి వారు ముఖ్యంగా సాయుధ పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. సో అక్కడున్న వనరులు రాగి, అలాగే బంగారం, బొగ్గు, ఇతర సహజ వనరులని దోచుకుంటూ ఇటు చైనా, పాకిస్తాన్ తమ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. అలాగే పాక్ సైన్యం కూడా అకృత్యాలకు పాల్పడుతుంది బలూచ్ ప్రజలపైన అని చెప్పి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గత కొన్నేళ్లుగా కూడా పోరాటం కొనసాగిస్తుంది. అందులో భాగంగానే ఏప్రిల్ 26న 10 మంది పాక్ సైనికుల్ని హతమార్చడం జరిగింది. అలాగే నిన్న కూడా 22 మందిని తుర్బాత్ ప్రాంతంలో ఇటు లాంచ్ ప్యాడ్లతో ఇటు హతమారుస్తున్న పరిస్థితి ఉంది. సో అక్కడ భారత్తో ఒక పక్క సరిహద్దుల్లో యుద్ధ భయం ఎదుర్కొంటూనే మరో పక్క ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో కూడా అంతర్యుద్ధం తరహా పరిస్థితుల్ని పాకిస్తాన్ ఎదుర్కొంటున్న పరిస్థితి. ఆర్మీ అధికారులు బంధిస్తున్నారు. అలాగే ఈ రోజు పహల్గామ్ దాడికి సంబంధించిన నివేదిక ఎన్ఐఏ సమర్పించనున్న నేపథ్యంలో ఆ నివేదికలో ఏ అంశాలు పొందుపరిచారు? ఎస్, ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ ముఖ్యంగా విస్తృతంగా కొనసాగుతోంది. ఈ పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి 12 రోజుల పాటు ఎన్ఐఏ 45 అధికారుల బృందం కూలంకషంగా ప్రాథమిక నివేదికను సిద్ధం చేయడం జరిగింది. ఆ నివేదికను ఈరోజు కేంద్ర హోంశాఖకి ఎన్ఐఏ డీజీ సదానంద్ అందించే అవకాశం కనిపిస్తోంది. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ, అలాగే లష్కర్ ఇ తోయిబా ఉగ్రవాద సంస్థల హస్తం ఉన్నట్లుగా ప్రాథమిక నివేదికలో పొందుపరచడం జరిగింది. ఇందులో భాగంగానే లష్కర్ ఇ తోయిబాకు సంబంధించిన ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ని ముఖ్యంగా 90 మంది పైన యూఏపీఏ కేసులు నమోదు చేయడం జరిగింది. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. సుమారు 3,000 మందిని విచారించడం జరిగింది. సో ఏ విధంగా ఉగ్రవాదులు ఎంటర్ అయ్యారు, ఏ విధంగా స్థానిక ఉగ్రవాదులు వారికి సహకారం అందించారు, వీటి అంశాలతో కూడిన ప్రాథమిక నివేదికను కేంద్ర హోంశాఖకి ఎన్ఐఏ సమర్పించబోతోంది. ఇప్పటికే లష్కర్ ఇ తోయిబా గతంలో ఈ ఉగ్రవాద సంస్థకు సంబంధించి పూంచ్ రజౌరి అటాక్స్లో పాల్గొన్న ఉగ్రవాదులు ఎవరైతే అరెస్ట్ అయ్యి జమ్మూ జైల్లో ఉన్నారో వాళ్ళని కూడా విచారించడం జరిగింది. అలాగే పహల్గామ్ అడవుల యొక్క 3D మ్యాపింగ్తో పాటుగా అనేక ఆధారాలని, ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు, అలాగే వీడియోలు, వీటన్నిటి ఆధారంగా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్తో పాటు ఇటు ఎన్ఐఏ ఇంటెలిజెన్స్, అలాగే ఎన్ఐఏ ఫోరెన్సిక్ విభాగం చేసిన దర్యాప్తుకు సంబంధించిన సారాంశాన్ని నివేదిక రూపంలో ఈరోజు హోంశాఖ ముందుంచబోతోంది. సో వీటి ఆధారంగా తదుపరి దర్యాప్తు కూడా కొనసాగబోతోంది.